అందరికీ నమస్కారం. చందమామను చూపిస్తూ కడుపు నిండా అన్నం పెట్టి మంచి మంచి కథలు చెప్పి కంటి నిండా నిద్రపుచ్చి తన పిల్లలకు ఎలాంటి కష్టం రాకూడదని తన సంతోషాన్ని వాళ్ళలో చూసుకుంటుంది తల్లి. తన పిల్లలలో కలిగే ఆలోచనలను మంచి దారిలోకి మళ్లించి తన పిల్లలు గొప్ప ప్రయోజకులు కావాలని తల్లి ప్రేమతో చెప్పే మాటలు కొన్ని నిజమవుతాయి. అదే తల్లి మాటల్లోని మహత్తు. అలాంటి సంఘటనే ఒకటి. ఒక బాలుడికి జట్కా బండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజు బడికి జట్కాలోనే వెళ్ళేవాడు. పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారని స్కూల్లో టీచర్ అడిగారు పిల్లలందరినీ. అప్పుడు ఆ పిల్లలు ఒకరు డాక్టర్ అని, ఇంకొకరు ఇంజనీర్ అని, మరొకరు లాయర్ అని అన్నారు. ఈ బాలుడు మాత్రం జట్కా వాలా అవుతానన్నాడు. టీచరు, పిల్లలు అందరూ ఒక్కసారిగా గొల్లున నవ్వారు. ఇంటికెళ్ళేలోపే ఈ విషయం బాలుడి తల్లికి తెలిసి ప్రశాంతంగా ఆ బాలుడిని దగ్గరికి తీసుకొని, బాబు పెద్దయ్యాక ఏమవుతావని అడిగింది. బాలుడు స్కూల్లో చెప్పిన సమాధానమే చెప్పాడు. అప్పుడు ఆ తల్లి, అలాగే అవుదువు కానీ ఇలా రా అంటూ పూజా మందిరం తలుపులు తెరిచి, ఒక గుర్రంతో నడిపే బండి కాదు, 4 గుర్రాలతో నడిపే బండికి నువ్వు జట్కా వాలావి కావాలి. అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా అని వివరంగా చెప్పింది ఆ తల్లి. ఆ 4 గుర్రాల పేర్లే ధర్మ, అర్థ, కామ, మోక్షాలని. ఆ బోధించే జట్కా వాలా జగద్గురువైన శ్రీకృష్ణుడని చెప్పింది. నువ్వు కూడా ప్రపంచానికి ఈ 4టిని బోధించే గురువు కావాలి అంటూ ఆ బాలుడి ఆలోచనలను మలుపు తిప్పింది. ఆ బిడ్డడే పెద్దయ్యాక స్వామి వివేకానందుడయ్యాడు. పిల్లలు తెలియక తప్పు చేసినా, తప్పుగా మాట్లాడినా వాటిని సరిదిద్దాల్సింది తల్లే. అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.